పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎంత నింపబడితే అంతగా శారీరక క్రియలను చంపటానికి మనకు బలము చేకూరుతుంది. మీరు ఏదో ఉంటుంది కదండి, డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్, అట్లా బరిగొడ్లు బాదుకుంటాడు, కుర్చీలు తీసుకొని ఎట్టు పడితే అటు కొట్టుకుంటూ ఉంటారు. ఐడియా ఉందా మీకు? అది రెజ్లింగ్, కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాడు అల్పాహారం తీసుకుంటే వాడు తట్టుకుంటాడు, ఆ తన్నులకి సచ్చి ఊరుకుంటాడు. ఒక పక్క పట్టుకొని బాత్తా ఉంటే ఒక పక్క లేచి వస్తూ ఉంటాడు. వాడు ఏ టైపులో తింటే అట్ట తయారయ్యాడు. 150 కేజీలు 170 కేజీలు దాకా ఉంటారు ఒక్కొక్కడు. సుమో పైలం వాళ్ళు ఉంటారు తెలుసా? సుమోనా ఇది వాళ్ళ పేరు. చైనాలోనే ఎక్కడ ఉంటారు. వాడు ఒక్కొక్కడు ఇంతలా కప్పలాగా ఉంటాడు. ఇంతలా ఐడియా ఉందా మీకు? వాళ్ళు ఏం లేదు, వాడు పడ్డాడంటే మనం ఇక అయిపోయినట్టే, ఎక్కడెక్కడ ఇరిగిపోతాయి. ఇంత లావు ఉంటారండి వాళ్ళు. వాళ్ళని చూస్తే అధిక బరువు అన్న సమస్య అనిపించదు మనకు అసలు. మనమేమో గట్టిగా 100 కిలోలకు వచ్చామంటేనే డాక్టర్లు మొత్తుకొని చెబుతారు, చాలా వెయిట్ తగ్గాలని. మరి వాడు 250 కేజీలు 350 కేజీలు 500 కేజీలు అర టన్ను. మరి వాళ్ళకి ఎందుకు గుండె జబ్బులు రావట్లేదో, వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాకులు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక వాడికి అచ్చంగా అదే పని, దొరికినట్టు తింటమే. తినిక మన వాన పడ్డప్పుడు బయటకు వస్తాయి కప్పలు, భూగర్భంలో ఉండి ఊరి చాలా భయంకరంగా బయటకు వస్తాయి బాగా వర్షం పడ్డప్పుడు. ఐడియా ఉందా మీకు? చూసారా? వాటిని ఏదో అంటారు ఏ కప్పలో. సేమ్ అట్టు ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడు రోజుకి ఎన్ని పౌండ్ల ఆహారం తింటుంటాడు ఒక ఎత్తుకొచ్చి. ఇక దొరికింది అన్నట్టు తింటాను. ఇప్పుడు నేను ఆ సంగతి ఎందుకు చెప్పాను? మీరు కూడా ఆ విధంగా తిని కాదు, అందుకు కాదు చెప్పింది. మీరు భౌతికంగా అద్దుగా వాళ్ళురా చూడెట్టున్నారో, వాళ్ళు 300 కేజీలు 400 కేజీలు అర టన్ను, అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు. అడ్డుగా చాలరా ఇంక వేరే పుట్ట వద్దురా, సరిపోయాడు వాడు. వాడికి లేదేందండి హార్ట్ అటాక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొంచెం లావ్ అవగానే హార్ట్ అటాక్ అంటే ముందు అసలు సహజంగా వచ్చే హార్ట్ అటాక్ సంగతి అవగానే వీళ్ళు జనాల దెబ్బగా వచ్చేస్తుంది. ఆ సైజులో తయారైనడు వాడు ఎంత వెయిట్ ఉంటాడు మీరు ఊహించండి. అర టన్ను తక్కువ ఉంటాడా? కాట కూడా గడగడలాడిపోద్దండి ఎక్కితే. దేవునికి స్తోత్రం, అంతున్నాడు చూడు. అయితే స్పిరిచువల్గా ఆత్మ సంబంధముగా మనము అంత బలిష్ఠులం కావాలి. అది ఇక్కడ పాయింట్. ఆత్మ సంబంధంగా అంత బలిష్ఠులం కావాలి. మనమేమో ఆత్మ సంబంధమైన విషయాల్లో బలిష్ఠులం కాకుండా భౌతిక విషయాల్లో బలిష్ఠులమై ఉండున్నట్లు తెంపు లేకుండా రోజుకి 5 సార్లు తింటాం. 3 సార్లు ఫుడ్ తింటాం. మధ్యలో 11ంటికి ఒక రౌండ్, సాయంత్రం 5ంటికి ఒక రౌండ్ అదనపు ఫుడ్. మధ్యలో కాయలు గరుపులు అన్నీ కలిపి రోజు బాడీ ఏమాత్రం తగ్గకుండా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటాం. ఇంకా పెరగటమే కానీ తగ్గటాలు ఉండవు. కానీ పౌలు దేహాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము బలము నొందుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక మా అన్న చెబుతున్నాడు, ఒక దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి ఒక బలిష్ఠుడైన సేవకుడు వచ్చాడంట. బలిష్ఠుడైన సేవకుడు ఏసునామూలు అంట. నేను పోన్రా అంటుందంట. అది
కొంచెంసేపటికి ఒక బలహీనుడైన సేవకుడు, బాగా బక్కజిక్కిపోయిన సేవకుడు వచ్చాడంట. అంటే బక్కోళ్ళంటే భయం అని కాదు దయ్యానికి, లావోళ్ళంటే భయం లేదని కాదు. బాగా లావు ఎప్పుడవుతాడు? ఉపవాసాలు ఎగ్గొట్టినప్పుడు అవుతాడు. స్తోత్రం. ఉపవాసాలని ఉపమావాసాలు చేసినప్పుడు అవుతాడు అన్నమాట. అర్థమైందా? అవతలవాడు బలహీనుడుగా ఉన్నాడు ఆకారానికి, కానీ ఉపవాస ప్రార్థనల చేత శక్తి పొందుకొని ఉన్నాడు. అతడు ఎంటర్ అయ్యాడు, అతను గద్దించక మునిపే ఆ దయ్యం వాడిని పడేసి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు చెప్పండి, శరీరరీత్యా బలమైన వాడు దయ్యాన్ని గద్దించలేకపోయాడు. ఎందుకు? ఉపవాస ప్రార్థన అనుభవం కోల్పోయాడు. శరీరరీత్యా ఉపవాసం ఉండి బలహీనపడ దేహాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని ఆత్మశక్తితో నింపబడి, పౌలు అన్నాడు, బాహ్య దేహం కృషించుచున్నది, ఆత్మీయంగా మేము బలంగా ఉన్నాం. ఎంత అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలి కలిగినంత బలమైన ఆయుధములు కలిగి ఉన్నాం, అంత బలవంతులుగా కూడా మేము ఉన్నామన్నాడు ఆయన. కానీ వెలిచూపులకు చూస్తే పౌలు చాలా బలహీనుడుగా కనపడతాడు. కానీ పుతోను అనే దయ్యం, వాళ్ళందరూ దేవతగా ఆరాధించుకుంటా ఉన్నారు దాన్ని. పుతోను అనే మాటకి నిఘంటువులో చదివా, నాగమ్మవారు అని రాసింది అక్కడ. ఆ ఆత్మ చేత ఒక అమ్మాయి శోధించబడతా ఉంటే ఒకే ఒక గద్దింపు, మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేసింది లేదు, పట్టుకొని బాధింది లేదు, కోడాలు తీసుకొని కొట్టింది లేదు. పోతా పోతా దాని వైపు తిరిగి, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డని విడిచిపో అన్నాడు. అంతే, ఇంకా అక్కడ పడేసి వెళ్ళిపోయింది. బాహ్యరీత్యా బలహీనుడుగా కనపడుతున్న పౌలు ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోయినాయి. ఇందాక సంభాషణలో ఈ మాటలు డిస్కషన్ చేసుకున్నాం. ఒక మాట చెప్తా, మంచి మాట, ఆణిముత్యం లాంటి మాట. యేసు ప్రభు తండ్రితో గంటల గంటలు గంటల 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 గంటలు గడిపాడు, పూటలు పూటలు గడిపాడు. ఆయన లైన్లోకి వస్తే దయ్యాలు క్షణాల్లో పారిపోయినాయి, రోగాలు క్షణాల్లో పారిపోయినాయి, సమస్యలు క్షణాల్లో పారిపోయినాయి. దేవునితో ఎక్కువ సమయం ఉన్నందున ఆ శక్తితో నింపబడి ఈ లైన్లోకి వస్తే దయ్యాలు, రోగాలు, సమస్యలు క్షణాలలో పారిపోయినాయి. ఎక్కడ గంటలు ఎక్కువ గడిపితే. ఇప్పుడు దేవుని దగ్గర క్షణాలు నిమిషాలు గడిపి శక్తిహీనులై బయటికి వచ్చి వాటిని వెళ్ళగొట్టడానికి చూస్తే గంటలు, రోజులు, సంవత్సరాలు, నెలలు పడుతుంది, వారాలు తిరగాల్సి వస్తుంది కొంతమంది. స్తోత్రం. చూడు ఎంత ఫరక్ ఉందో, ఎంత తేడా ఉందో చూడు. భలే మాట కది, రాసుకోవాల్సిన మాట తెలివైన వాళ్ళు. దేవునితో గంటల 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 గడిపిన వాడు సామాన్య మనుషుల మధ్యలోనికి వచ్చి తను ఆజ్ఞాపించినప్పుడు దయ్యాలు క్షణాలలో పారిపోయినాయి, సమస్యలు క్షణాలలో వదిలినాయి, రోగాలు క్షణాలలో వదిలిపోయినాయి. దేవునికి తక్కువ సమయం ఇచ్చి శక్తితో నింపబడని వాడు వచ్చి మొత్తుకున్నా పని కావటల్లా. ఎందుకైంది? శక్తి ఏది? శరీరాన్ని జయించడానికి తనకే శక్తి లేదు, తను గెలవటమే కష్టమైతే ఇంకా లోకస్తుల్ని బాగు చేసేది ఎక్కడ? ఇతరులను మండించేది ఎక్కడ? ఇతరులను స్వస్థపరిచేది ఎక్కడ? ఇతరులకు విడుదల ఇచ్చేది ఎక్కడ? ముందు ఈయన నిలవడమే కష్టమైందే. కారణం దేవునికి ఎక్కువ టైం ఇవ్వకపోవటం, దేవుని దగ్గర నిరుపు నిదానం కలిగి కూర్చోకపోవటం, దేవుని దగ్గర రోజులు రోజులు గడిపిన మోషే ముఖ చర్మం ప్రకాశించింది. అరే దానికి అసలు విలువే ఇవ్వకుండా అంత పై పైన తిరుగుతా కార్యాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయి బాబు? అది విశ్వాసులకైనా సేవకులకైనా జరగదు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ అనుకోండి. అందులో పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, వందలాది ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని క్వాలిటీ కంపెనీ ఐటమ్. కానీ ఒక్కటి పని చేయట్లా. అదేంది?
అన్ని బ్రాండెడ్ అయింది, ఒకటి పని చేయకపోవడం, పని చేయట్లే. ఎందుకు తెలుసా? వీటన్నిటినీ తిప్పగలిగే శక్తినిచ్చేటువంటి విద్యుత్కి కనెక్షన్ ఇవ్వాల. స్తోత్రం. ఇంకెట్లా? ఎంత బ్రాండెడ్ ఆ వస్తువైనా, ఎంత కంపెనీ ఐటమ్ అయినా, ఎంత పెద్దదైనా చిన్నదైనా, పవర్ సప్లై లేనప్పుడు అవన్నీ అంతే ఆగిపోతాయి. ఒక పవర్ మెయిన్ లైన్తో ఒక లింక్ ఇచ్చామంటే మొత్తం సర్రమని తిరుగుతాయి. స్తోత్రం. ఇప్పుడు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సరే చాలా వరకు మెయిన్ లైన్తో కనెక్షన్ కట్ చేసుకొని ఉన్నారు. కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలా. దేవుని దగ్గర నుండి శక్తి పొందుకోవాలి. ఆ శక్తి మనం నిలబడటానికి, ఇతరులను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ విలువని గుర్తుపట్టాలి. వినేటప్పుడు బాగానే ఉంటుంది, అరే కరెక్టే కదా అనిపిస్తుంది, తీర్మానాలు కూడా జరుగుతున్నాయి. కానీ 2-3 రోజులను ఇది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు సైతాను. అలా కాకుండా దీన్ని గ్రహింపులో పెట్టుకొని సాధన చేస్తే ఎట్లుంటుందో ఊహించండి ఒక్కసారి. పరిశుద్ధాత్మను నింపుకునేటట్లు ఈ పైలవాన్లు దొరికినట్టు తిని 50 కేజీలోడు 500 కేజీలు అయినట్టు దేవుని వాక్యాన్ని తినాలి, ప్రార్థన అనుభవంలో కొనసాగాలి, దేవునికి సంబంధించిన విషయాలతో నింపుకుంటా ఉండాలి. పరిశుద్ధాత్మ అందించే విషయాలన్నింటినీ నింపుకుంటా ఉండాలి. అది జరగాల్సింది. తిండి పిచ్చి, నిద్ర పిచ్చి, లోక భోగాల పిచ్చి, లోక ఆశల పిచ్చి, లోక వ్యామోహాల పిచ్చిలో ఉన్నోడు వాడు బాగుపడటమే కష్టం. ఇక లోకుల్ని ఏం బాగు చేస్తాడు? తను బాగుండి లోకుల్ని బాగు చేయాలంటే ముందు తను సరిచేయబడాలి. ఆ వ్యామోహాల్లోంచి ముందు బయటికి రావాలి. మితముగా నామమాత్రంగా లోకంలో ఉన్నామట్టు ఉండాలి. ఎక్కువ శాతం దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు లోపలికి నింపుకుంటూ ఉండాలి. పౌలన్న మాట అనాలి, మా బాహ్య పురుషుడు అంటే మా బయటి కనబడుతున్న దేహం దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదిన ప్రవర్ధమానముగా వర్ధిల్లుచున్నాడన్న మాట మనం మాట్లాడాలి. ఆ మెట్టుకు రావాలి. ఏమండి, ఇప్పుడు ఇంత పెద్ద దానికి ఫ్యాన్కి ఒక వైర్ బై మెయిన్ లైన్ టచ్లో ఉంటుందా? ఫ్యాన్కి లైట్కి ఈ వైర్ బై మెయిన్ లైన్లో టచ్లో ఉంటుందా? ఇదంతా కలిసి ఒక దానిలో ఉంటుంది. దాని నుంచి ఒకటే వైర్ వెళ్ళిద్ది మెయిన్ దానికి, అది టచ్ అయ్యిద్ది అక్కడ. ఆ మెయిన్ వైర్ లాంటోడు ఒక్కడు లెగిస్తే చాలు, ఒక్కతే లెగిస్తే చాలండి. ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ ప్రజలకి, ఆ సంఘానికి అలాంటి వ్యక్తులు మెయిన్ లైన్ తో సరిగ్గా ఆ పవర్ సరఫరా చేయగలిగేటువంటి ఒక్కతే లెగిస్తే చాలండి. బలమైన ఉద్యమాన్ని చూస్తాయి ఆ ప్రదేశాలు, ఆ సమాజాలు, ఆ ప్రాంతాలు. ఏదో కాస్తో కూస్తో చేసి ఆగిపోవటం కాదండి. రాజీ పడకూడదు. నేను చెప్పే పాయింట్ వాస్తవమా కాదా? ఆ విధంగా ప్రయత్నించి చూడండి. ఆయన దేవునితో గంటలు గడిపాడు. వచ్చి కార్యాలని క్షణాల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడితో గంటలు గడపగలిగినప్పుడు మనకు మొండి కార్యాలు కూడా క్షణాలలో డీల్ అయిపోతాయి. అందుకే వాడు ఎక్కువ గడపనీడాడా. ఎక్కడికక్కడికే సంతృప్తి, ఎక్కడికక్కడికే సంతోషం. కాసేపు ప్రార్థిస్తే చాలు, అబ్బో ఇప్పటికే చాలా చేశాను, ఇక చాలని కొంచెంలోనే తృప్తి పడిపోతూ ఉంటాం, లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పే సంగతి? శక్తి కావాలండి, శక్తితో నింపబడాలండి. ఆ శక్తిని నింపుకునే దారులన్నీ ఎప్పుడు తెరిచి ఉండాలండి మనం. దానికోసం ఆరోగ్యం బాగుండి ఈ గ్యాస్ ట్రబుల్ లాంటివి లేకపోతే కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ప్రతిష్ఠించుకొని చెయ్యాలండి. ఏందండి
ఒక పూట కాస్త ఫుడ్ ఆపి కాస్త దేవుని పాదాలు నేను అది కూడా చెబుతున్నా, కాస్త మజ్జిగన్నా తీసుకెళ్ళిపోయా పోని మరి దారుణంగా. కాస్త మజ్జిగ దగ్గర పెట్టుకో, లేకపోతే మంచినీళ్ళ దగ్గర పెట్టుకో, కాస్త ఆరంగారంగా తాగు, కూర్చో, కాస్త ఫాస్టింగ్ ఉండి కూర్చో, దేవునితో తరచుగా కూర్చో. లేదన్నా నాకు ఓపిక లేదంటే సరే తినైనా కూర్చోపోయి, అది కూడా చెప్తున్నాగా. అరే తినకుండా కూర్చోకపోతుంటివి, తిని కూడా కూర్చోకపోతుంటివి. అసలు కూర్చోవటమే నీ ప్రాణానికి వచ్చే, మళ్ళీ రోడ్ల మీద తిరగమను తరే తరే అనుకుంటూ తిరుగుతారు. పనికి మాలిన పనులు చేయమను, చెత్త అయ్యని చూడమను. ఆ చెత్త వాటిలో ఆకర్షణ ఉంటుంది, వాటిని చూడటానికి మా సమయాలు గంటలు. సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, ఏం లేదు. సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, ముఖం అటు తిప్పితే ఒట్టు. బానిసలుగా బతుకుతున్నారు ఈరోజు చాలామంది. నిర్జీవ వస్తువులకు బానిసలు అయిపోయారు. భక్తి కూడా నాశనం అయిపోయింది. ఎప్పుడు మోకాళ్ళలోని దేవుని సన్నిధిని వెతుక్కునేటువంటి పరిశుద్ధుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఈరోజు సెల్ ఫోన్ ద్వారా. కొంతమంది ఏమో భక్తిలో బలపడుతుంటే, కొంతమంది భక్తి ఏమో పాడైపోయింది. భక్తులేమో అందులో లోకాన్ని చూసి చెడిపోయారు. దేవుడికి సమయం ఇవ్వకుండా చెత్తగా సమయం ఇచ్చి పాడైపోయారు. ఒకప్పుడు భక్తిహీనులుగా ఉన్నవాళ్ళేమో ఇందులో నుంచి వచ్చే వాక్యాలు విని వాళ్ళు దేవుని కనెక్ట్ అయ్యారు. చాలామంది నాతో చెప్పారు, ఆ ఫోన్లో మీ వాక్యం విని మీ మెసేజ్ విని నేను దేవుని కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుని కృపను బట్టి బలంగా ఉన్నానన్న. వందనాలు నాయన అనుకుంటా. కొంతమందిని చూస్తే సంతోషం కలుగుతుంది, కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన కొంతమంది భక్తి చెడిపోయింది, దేవునితో గడిపే సమయం పోయింది. అందుకే దేవునితో సమయం ఎక్కువ లేనందున సంవత్సరాల తరబడి తన్నులాడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నా, సమస్యలతో సంవత్సరాల తరబడి గుంజులాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. యేసయ్య సంవత్సరాల తరబడి పోరాడా? అపోస్తలులు సంవత్సరాల తరబడి పోరాడారా సమస్యలతో? క్షణాలే, నిమిషాలే. మొండి సమస్యలు కూడా క్షణాలలో వాళ్ళను వదిలిపోయినాయి, నిమిషాలలో వదిలిపోయినాయి. కారణం, వారు దేవునితో ఉండటం నేర్చుకున్నారు. అపోస్తలులు నేర్చుకున్నారు, ప్రభు చేశాడు ఆ పని. పాత నిబంధన ప్రవక్తలు చేశారు, భక్తులు చేశారు. ఇది మీరు గ్రహించి మీ పందాన్ని మార్చుకొని ప్రాచీన పురుషుని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశపెట్టేటువంటి ఆ జీవజలముతో నింపుకుంటూ ఆత్మ విషయమై బలము నొందిన వారమై దేవునితో గడపడం నేర్చుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం, పోరాడదాం. అదేదో డబ్బిచ్చితే వచ్చేది కాదండి, లేకపోతే ఇంకొక రకంగా ఏదో మర్యాదలు చేస్తే వచ్చేది కాదండి. మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిని గోజాడితే వచ్చేది శక్తి. దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటే మెయిన్ లైన్తో వెళ్ళి వైర్ కనెక్ట్ కావాలి. సర్వీస్ వైర్ ఏదైతే ఉందో మెయిన్ వైర్, అది మెయిన్ లైన్తో కనెక్ట్ అవ్వాలి. దానిలో నుంచి 2 వైర్లు డివైడ్ అవుతాయి. 2 వైర్లలో ఒకటేమో మెయిన్ ఉంటుంది, ఒకటేమో ఎర్త్ ఉంటుందా? ఏదో మీరే చెప్పండి. కానీ ఒకటైతే నిజం, ఒకటే సర్వీస్ వైర్ వెళ్ళి దానికి తాకుతుంది. అందులోంచి శక్తి సరఫరా మొత్తాన్ని తిప్పిద్ది. నాకు నేర్పాడు దేవుడు. ఒరే, ఈ ఫ్యానుల్లాగా మనుషులు ఉన్నారు అనుకోరా. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి తిరగాలంటే, ఒకడు మెయిన్ సర్వీస్ వైర్ లాగా, ఒకడు మెయిన్ వైర్ లాగా ఉండి నాతో సంబంధం ఏర్పరచుకుంటేనే ఈ ఫ్యాన్లు విద్యుత్ శక్తితో తిరిగినట్టు నీలో నుండి స్రవించే శక్తి ద్వారా బిడ్డలందరూ నడిపించబడతారు. నువ్వు నాతో సంబంధాన్ని తెంచుకున్నావు అనుకో, ఫ్యాన్లు ఉండటానికి కనపడతాయి కానీ తిరగవరా. అలాగే వ్యక్తులు ఉండటానికి ఉంటారు కానీ ఫలించరు, నిష్ఫలులైపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. అన్న, నేను కొన్ని సమస్యలతో వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
కొన్ని సమస్యలు ఉన్నాయన్న, నాకు ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. వాటితో నేను నెలల తరబడి, సంవత్సరాల తరబడి, వారాల తరబడి పోరాడుతున్నాను, వాటి వల్ల నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏముంది? మిగిలిన వాళ్ళకి ఏం లేవా? ఉంటే చేతులు ఎత్తండి. ఏముంది? సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? రైట్. వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? క్షణాల్లో కదా, నిమిషాల్లో కదా డీల్ అవ్వాల్సింది. యేసు ప్రభుకు కానీ, అపోస్తలులకు కానీ, పాత నిబంధనల ప్రవక్తలకు కానీ, భక్తులందరికీ కూడా సమస్యలు క్షణాలతో డీల్ అయిపోయినాయి కదా, నిమిషాలతో డీల్ అయిపోయినాయి కదా. మరి ఎందుకని మనం ఎందుకు చెప్పనా? ఇప్పుడు నేను అక్కడ ఎత్తు కుర్చీ ఒకటి వేసుకొని ఆ ఫ్యాన్ నేనే తిప్పాను అనుకో, ఎన్ని సంవత్సరాలు తిప్పితే గాలి రావాలి కిందకి? అట్టుంది మన బతుకు. పట్టుకోవాల్సినోడు పట్టుకోవాలి, కార్యాన్ని నెరవేర్చాల్సినోడు నెరవేర్చాలి, కదలాల్సినోడు కదలాలి మన కోసం. ఆయన కదలాలంటే మనం పని చాలించాలి. మనం పని చేసినంత వరకు దేవుడు సరే పా అంటాడు. పరిగెత్తుతున్నావుగా తెగ పొద్దున్న నుంచి, నిద్ర లేవగానే పరిగెత్తున్నావుగా సరిపో అంటాడు. నిద్ర లేవగానే పరిగెత్తాల్సింది అటు కాదు, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తాలి. ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడి ఆయనను కదిలించడం నేర్చుకోవాలి. అక్కడ సఫలం కావాలి మనం. ఆయన కదలాలి, అప్పుడు నీ కొండలాంటివి కూడా డీల్ అయిపోతాయి. దేవుణ్ణి కదిలించటం నేర్చుకోవాలి. అరే వదిలేశారండి, ఈరోజు వదిలేశారా? పట్టించుకోవటమే మానుకున్నారు. నేను చూస్తూ ఉంటాను. నాకు ఏ కొంచెం అవకాశం దొరికినా పోయి ప్రార్థన తోటలో ఉంటాను, ప్రార్థనలో దేవునితో ఉంటాను. అక్కడికి వెళ్ళానంటే దేవుడికి ముందే చెప్తాను, నాకు ఇక్కడికి వచ్చానంటే నీతో గడపడానికి వచ్చాను ప్రభువా, నీకు స్తోత్రం అని. కూర్చుంటాను, నడుస్తాను, ఆ మంచి ఎక్కుతాను, మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఆయనతో, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయనతో వ్యవహరిస్తూ ఉంటాను. నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా తగులుతారేమో చూస్తూ ఉంటా. అంటే నేను గొప్పవాడిని కాదు, ఈ ఆకలి నాకుందా, ఇంకా నాలాంటి ఆకలి ఇంకెవరికన్నా ఉందా అని వెతుక్కుంటా. ఎవరన్నా అందులో కనపడ్డారంటే వాళ్ళకి నా హృదయంలో చాలా స్థానం, గొప్ప స్థానం ఉంటుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటా నా దగ్గరకు వచ్చారనుకో, సిరాకు పుట్టిద్ది. అన్నయ్య వందనాలు అన్నయ్య, నీకోసమే వచ్చాను అన్నయ్య అంటే చిత్ర పుట్టిద్ది. ఖచ్చితంగా నేను కనపడ్డా నా దగ్గర రాకూడదు, వెళ్ళి మోకాళ్ళు వేయాలా ప్రభువా అని. వాళ్ళు నాకు ఇష్టం, వాళ్ళు కావాలా, అట్లాంటి వాళ్ళు కావాలా. కొంతమంది అట్ట కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయినా సరే నేను ఆ మంచి దిగిందాకా అట్టనే ఉంటా. అయ్యో అన్నయ్య దిగాడా, మంచి దిగలేదా, 4 గంటలు అయిందయ్యో వచ్చి, ఏం కర్మ, ఏం దరిద్రం. ఈ 4 గంటలు దేవుని ముందు మోకాళ్ళు వేస్తే ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చేది ఆ సమస్య తీరిందని. తెలివి తక్కువతనం కదా. 4 గంటలు నా కోసం, ఒక మనిషి కోసం నిరీక్షించకపోతే ఆ 4 గంటలు ఏసయ్యా నువ్వు కదులు అని మోకాళ్ళు వేస్తే ఎంత బాగుండేది. సరే మోకాళ్ళు లేవు, నిలబడి ఏసయ్యా ఇదిగో నీ కార్యం కోసమే నిలబడ్డానయ్యా అంటే ఎంత బాగుండేది. శాలేమరాజు అక్కడ ఉంటాడు మంచి మీద, కానీ ఏసయ్య పోయి కార్యం చేసేవాడు కదా. సేవకుల్ని కనిపెడతాను, విశ్వాసుల్ని కనిపెడతాను, పరిచారకుల్ని కనిపెడతాను. ఎవరున్నారు, ఈ రహస్యాన్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరున్నారని నా కళ్ళు ఎతుకుతా ఉంటాయి. మరేం మైండ్ పోయి అనుకున్నావా? మీరు నాకు కనీసం గుడ్లు కొనుక్కున్నా అన్న డబ్బులు కూడా తీసుకెళ్ళి పెట్టాడా? బంగారు వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారు నువ్వు పెట్టుకోవాలని, వాళ్ళ అభిమానం. అవి కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ డబ్బులని తీసుకెళ్ళి పెట్టా అక్కడ. ఎందుకో తెలుసా? ఏకాంతంగా నా బిడ్డలు దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక రమ్యమైన చోటు కావాలని. ఎక్కడ పోతే ఎవరు రానిస్తారు? ఎక్కడ పోతే ఎవరు రానిస్తారండి? దేవుణ్ణి కలుసుకొని భక్తి పరులై సమాజాలకి దీపాలుగా వెలిగేటువంటి యోధులు ఇక్కడ తయారు కావాలి. ఇక్కడ దేవుణ్ణి కలుసుకోవాలని
ప్రతిరోజు ప్రార్థిస్తా. అంతెందుకని మందిరం లేదా? మందిరం ఉంది, మందిరంలోకి వచ్చేసుకో. కానీ అచ్చంగా ప్రేయర్ పర్పస్లో అది ఏర్పాటు చేసాం, ప్రార్థనా తోటాన్ని. నువ్వు గదులు నలుగురిని గదిలిచ్చు, వేయండి, మోకాళ్ళు వేయండి, దేవుని సన్నిధిలో గడపండి. ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేకపోతే తినండి, అంత తెచ్చుకొని తిని గడపండి. అట్లా దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళే భవిష్యత్తు సంఘానికి దీవెనకరమైన పాత్రలు అవుతారు. వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఈ ఊరు వాళ్ళకి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఛాన్స్ ఉందన్నయ్య, మరి మాకు లేదు. కానీ నీకు ఉన్న దగ్గర పోవయ్యా, ఎక్కడో దారి చూసుకొని దేవునితో గడపడానికి సమయం కేటాయించవయ్యా. దేవునితో, దేవుడు ముఖ్యమయ్యా. ఆయనతో ఎంత ఎక్కువ సమయం నువ్వు స్పెండ్ చేసి బలం పొందుకుంటావో సమస్యలంతా తొందరగా వదిలిపోతాయి. మోషేను చూసినా, ఏలియాను చూసినా, ఎలీషాను చూసినా, ఎలీషా ఏ కొంచెం అవకాశం దొరికినా వీళ్ళు మోకాళ్ళు వేస్తాడు. పేతురును చూడు, కింద ఆహారం వండుతున్నారు, రెడీ చేస్తూ ఉన్నారు, ఖాళీ కూర్చోవచ్చు. ఆ వండే వాళ్ళతో మీటింగ్లు వేసుకుంటా, అమ్మా చపాతీలో నాటుకోడి వేసుకొని తింటే ఉంటుందే, అబ్బో ఆ టేస్ట్ అనుకుంటూ కూర్చోవచ్చు అక్కడ, పనికి మళ్ళీ మీటింగ్ వేసుకొని. అట్లా కూర్చోలా, మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రభువా అన్నాడు. దేవుడు దర్శనం, 4 చెంగులు పట్టి కిందికి దింపినటువంటి ఒక దుప్పటి వంటిది కనపడింది. దానిలో చతుష్పాద జంతువుల యొక్క ఆకారాలు కనపడ్డాయి. ఈయన ఆకలి కొని ఉన్నాడు. పేతురు అదిగో దాన్ని చంపుకొని తిను అన్నాడు. దేన్ని? అపవిత్రమైన జంతువుని చూపించి. పేతురు అన్నాడు, ప్రభువా అపవిత్రమైన దాన్ని నేను ముట్టనని నీకు తెలుసు కదా, ఇంతవరకు అపవిత్రమైనది ఏది నా నోట పడలేదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా ముమ్మారు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. చివరికి ఏమర్థమైంది? దేవుడు అన్యుల దగ్గరికి వెళ్ళమంటున్నాడని అర్థమైంది. ఆ తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ దేవుని కొరకు పట్టబడేటట్టు పేతురు వాడబడతాడు. అది ఏ కొంచెం సమయం దొరికినా, ఏ కొంచెం అవకాశం దొరికినా మన దేవుని సన్నిధి కదా వెతకాలి. దేవుని పాదాల దగ్గర కదా మనం వెతకాలి. అప్పుడు కదా ఉజ్జీవం, అప్పుడు కదా ఆత్మలో కదలిక, అప్పుడు కదా దేవుడు కార్యాలు నెరవేర్చేది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, చాలా చురుగ్గా ఉన్నారు. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. రైట్, మీరు సీరియస్గా వింటున్నారని నమ్ముతున్నాను నేను. తీసుకోండి, నిజంగా తీవ్రంగా తీసుకోండి. ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు, ప్రతి సేవకుడు నామకార్థుల్లాగా, వేషధారులాగా ఉండొద్దు. దేవునితో గడిపేవాళ్ళు కండి. చూడండి, 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారము దేవుడు ఇచ్చాడని బైబిల్లో రాస్తుంది. కానీ ఆ శక్తి ఎలా వచ్చిందో ఆ రహస్యాన్ని ప్రభు చెప్పాడు. అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టే శక్తి ఎలా వచ్చింది, రోగాలను గద్దించే శక్తి ఎలా వచ్చిందో యేసు ప్రభువే చెప్పాడు, చూపించాడు, వాక్యంలో రాయించాడు. మార్కు 3:13 చూడు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొట్టమొదటి పాయింట్ ఏంటి? వారు తనతో కూడా ఉండునట్లు. నేను చెప్తున్నా, ఇన్ని ఫ్యాన్లు కాదు, ఇంకా ఇన్ని ఫ్యాన్లు తిరగాలన్నా సరే మెయిన్ లైన్కి ఒక వైర్ లింక్ ఉండాలి. మెయిన్ లైన్కి ఒక వైర్ లింక్ ఉండాలి. అట్లాగే అపోస్తలులారా, నా పిల్లలారా, మీరు నాతో సరైన అనుబంధాన్ని కలిగి ఉంటేనే లోకాన్ని మండించగలరు, దయ్యాలను వెళ్ళగొట్టగలరు, మనుషుల్ని రక్షించగలరు, రోగాలను బాగు చేయగలరు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అన్నాడు. నాతో ఉండండి, నాతో ఉండండి, నాతో ఉండండి. ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా? ఈ వచనం అయిపోయిందా? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే
ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు నాలో ఫలింపని ప్రతి తీగను కూడా తండ్రి తీసేస్తాడు. ఫలించే తీగ ఇంకా బాగా ఫలించాలని దానిలో పనికిరాని తీగల్ని తీసేస్తాడు. ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అన్నాడు. నాకు వేరుగా ఉండి ఫలించలేరు, నాతో ఉండాలి, నాతో అంటు కట్టబడి ఉండాలి. శక్తి ఎప్పుడూ నా నుండి మీకు సరఫరా అవుతూ ఉండాలి. ప్రభావం ఎప్పుడు నా నుండి మీకు సరఫరా అవుతూ ఉండాలి. ఎప్పుడు సరఫరా అయింది? మీరు నాకు అందుబాటులో ఉన్నప్పుడు సరఫరా అయింది. ద్రాక్షావల్లి నుండి తీగ కట్ అయితే కొంతకాలం పచ్చగానే ఉంటుంది, కానీ ఒకనాటికి ఎండిపోయింది. ఈ వచనమేనా? ఇంకెన్ని ఉన్నాయి? నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. ఎన్ని వచనాలు ఉన్నాయో. అంతేకాదు, శృంగారమున దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినప్పుడు పేతురు యోహానులు ఆ ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు 5,000 మంది పట్టబడతారు, దేవుని వైపు తిప్పబడతారు. 5,000 మంది ఒక్క దినమందే. ఇంత పెద్ద స్పష్టమైన సూచక క్రియ జరిగితే ఇక వాళ్ళని దెబ్బతీయాలనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. వీళ్ళని ఏం చేయలేకపోతున్నావు ఏంట్రా? వీరి ద్వారా విశేషమైన సూచక క్రియ చెయ్యబడి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేసినా జనం మన రాళ్ళు తీసుకొని కొడతారు అని వాళ్ళు విభ్రాంతి నొంది వాళ్ళు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వాళ్ళు ఇలా అనుకున్నారట. 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విత్యలేని పామురులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అది వాళ్ళ రహస్యం. ఈ శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది? యేసు నామమును కలిగి ఉన్నారట. చదవండి ఒకసారి ఆ మాట, ఎంత బాగుంటుందో చూడండి. యేసుతో సహవసించేవాడు యేసునే కలిగి ఉంటాడు. 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు వినండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది ఆయనకి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. అది యేసు నామములోని శక్తి పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? సంవత్సరాల తరబడి ప్రాకులాడుతున్నావు సమస్యల నుంచి విడుదల కొరకు. సమస్యలతోనే ప్రాకులాడుతున్నావు కానీ సమయం దేవుడికి ఇవ్వాల. అందుకే కానీ నేను దేవుని తెలుసుకున్న తర్వాత సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్య చేతిలో ఉందని నాకు అర్థమైంది. ఆయన్ని కదిలిస్తేనే ఏదైనా జరిగిద్దని ఆయన్ని కదిలించడం మొదలుపెట్టా. అన్నీ ఒక్కలికి వచ్చినాయి. ఇప్పుడు కూడా నాకు పెద్ద అవసరం ఉంది. ఇప్పుడు అది ఉంది. వాళ్ళు ముందుకు వచ్చారనుకో ఒకవేళ తక్కువలో తక్కువ వేసుకున్న చాలా ఇద్ది. నాకు చాలా కావాలా. ఎందుకంటే చుట్టుపక్కల ఏర్పడేటువంటి బ్రాంచ్ సంఘాలన్నిటికీ ఇది మెయిన్ అవుతుంది, హెడ్ క్వార్టర్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల బ్రాంచీల నుంచి ఒకవేళ దేవుని పని కొరకు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ కట్టడాలు కొన్ని నిర్మాణాలు చేయాల్సి వచ్చింది, కొన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కనపడ్డ ఈ డెవలప్ కాదు, దీనికి 2 3 4 ఇదంతా డెవలప్ కావాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇంచుమించు 200 ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి. ఒకటొకటి చేసుకుంటూ వస్తానా. పెద్ద పని ఉంది. ఆ పెద్ద పనికి పెద్ద మొత్తం కావాలి. ఆ పెద్ద మొత్తానికి జనాల దగ్గర పోయి దేహిని అడుక్కోవాలా? ఎవరిని అడిగే ప్రసక్తి లేదు, ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. మోకాళ్ళు వేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుడు కదలాలి, కార్యాలు జరగాలి, అంతే. హల్లెలూయా.
ఫస్ట్ నుంచి అదే నిబంధనతో ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసుకుంటా వచ్చా. మోకాళ్ళు వేయటం, ఆయన కదిలించటం, ఆయన కార్యాలు చేయటం. సమస్యలు వచ్చినా కూడా మోకాళ్ళు వేయటం, ఆయన కదిలించడం, ఆయన డీల్ చేయటం. ఒక్కటే ప్రార్థన, 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 ప్రార్థన. ఆయన ఆయన ఆయన. ఓ ఎన్ని కార్యాలో. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఈరోజు మీరు? బాహ్య పురుషుడు బలహీనపడిన ఆంతర్య పురుషుని దినదిన ప్రవర్ధమానంగా బలపరుచుకోవాలి. ఓకే. ఫిలిప్పులు పేతురు యోహానులకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. సీమోన్లు ఏం చేయాలి? ఫిలిప్పుతో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే. వీటన్నిటితో పాటు శక్తి యొక్క రహస్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర మనం గంటలు గడపగలిగితే సమస్యలు నిమిషాల్లో డీల్ అయిపోతాయి. దేవుని శక్తిని పొందగలిగితే సంవత్సరాలు పీడించిన మొండి దయాలు కూడా జనాల్ని క్షణాల్లో వదిలిపెట్టిపోతాయి. నాయకులు, విశ్వాసులు అందరూ రోషం తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, పట్టుబట్టండి, నలిగిపోకండి. కోల్పోయిన ఆత్మీయతను తిరిగి పుంజుకోండి, తిరిగి పొందుకోండి. దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. రండి, దేవుని దగ్గర పెనుగులాడండి. కొంచెం అవకాశం దొరికిన ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి. ఒకవేళ సెల్ ఫోన్ నువ్వు వాడినా కూడా అందులో దేవుని మాట, దేవుని పాట, దేవుని పలుకు, దేవుని స్వరం. నీ ఇష్టం. సింపుల్ మ్యాటర్, పెద్ద లోతైన సబ్జెక్టే నేను చెప్పలా, ఈజీగా అర్థమయ్యే మ్యాటరే చెప్పా. మీ ఇష్టం. దాన్ని ఫాలో అవుతారో, ఇక్కడే దులిపేసి ఇంటికి పోతారో నాకు సంబంధం లేదు. నేనైతే దేవుడు నాతో పలికిన ప్రతి మాట చేత రేపబడి రోషం కలిగి అలా ప్రయత్నం చేయాలని నేనైతే నిర్ణయించుకున్నాను. నా వంతు నేను ప్రయాసపడుతున్నాను, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాను. మీకు కూడా అదే నేర్పుతున్నాను. అనుసరించారా? ధన్యులు అవుతారు. సేవకులు, విశ్వాసులు, పరిచయాలు మొత్తం చెప్పే సమయంలో మార్పు రావాలి. ఇంకా ఎక్కువ మనం దేవునికి సమీపం కావాలి, శక్తి పొందుకోవాలి, దేవుని బలం అడగాలి. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. ఎంతమందికి అర్థమైంది చెప్పిన సంగతులు? సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్ మీకు వచ్చేటట్టు చేశాను. దేవుడు కూడా సాయం చేశాడు. ఒక విలువైన సమాచారం మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇక్కడెక్కడే దులిపేసిపోయి మళ్ళీ ఎప్పుడు కాలి టిట్టని బతుకుతారో. లేదు, నేను కోల్పోయిన పాయింట్ను దేవుడు నాకు అందించాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను సరిగ్గా మారు మనసు పొందాలి, నేను మళ్ళీ దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వాలి అని తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని మళ్ళీ మన్నటం మొదలు పెడతావు. నిర్ణయం నీదే. కానీ పవర్ సరఫరా కాకుండా ఎన్ని ఫ్యాన్లు ఉన్నా తిరగవు, ఎన్ని లైట్లు ఉన్నా వెలగవు. ఫ్యాన్లను తిప్పేది, లైట్లను వెలిగించేది శక్తి, విద్యుత్ శక్తి. అయితే మనల్ని తిప్పి మన బతుకుల్ని వెలిగించి అనేకులకు వెలుగుగా మనల్ని మార్చేది దైవశక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి. ఇంకా ఎవరి చేతుల కోసమో నువ్వు దయ చూపాల్సిన, ఎవరి దయ కోసమో నువ్వు వెంపలాడాల్సిన అవసరంలా, ఎవరి చేతుల కోసం నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం. నువ్వుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం సాధన చేయి.
పెద్దస్తమానం పిల్లకాయలాగా ఉండకండి. పొద్దస్తమానం ఎదుగు బొదుగు లేని పిల్లకాయలాగా ఉండకండి. ఒక్కొక్కడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నోళ్ళందరూ అలా దేవునితో లింక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సమాజ రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఎంత ఉద్యోగం వచ్చిందో ఊహించుకోండి ఒకసారి. ఇక్కడున్న సేవకులు కూడా ఈ విషయాల్లో పరివర్తన చెంది నేను చెప్పినట్లుగా దేవునితో ఎక్కువ సమయం గడపటం, ఆ శక్తి పొందుకోవటం, వచ్చి దేవుని కొరకు కార్యాలు చేయటం అనే కార్యాన్ని వాళ్ళు నిజంగా సీరియస్గా తీసుకోగలిగితే గొప్ప ఉద్యోగాన్ని మీ ప్రాంతాల్లో మీ సేవల్లో కూడా మీరు చూడగలుగుతారు. నా లెక్క అంతేనండి. చేస్తే రోషంగానే చేయాలా, పడితే గట్టిగానే పట్టాల పట్టు. చచ్చుదద్దముల వ్యవహారం నాకు ఇష్టం ఉండదు. అంతే. ఏదో అల్పమైన వాటితో అంతవరకు తృప్తి చెంది అంతవరకు ఆనందపడే వ్యవహారం నాకు నచ్చదు. తాకితే గట్టిగానే తాకాలి, గొప్ప ఉద్యోగాన్నే చూడాలి. అంతే. రాజీ పడి బతకడం నాకు ఇష్టం లేదు. అరాకొరా చూసుకొని అబ్బో అనుకొని మురిసిపోయే వ్యవహారం నాకు నచ్చదు. చేయాలి, ఇంకా చేయాలి. బలమైన ఉద్యోగాన్ని చూడాలి. ఏం చేస్తారు మరి? దేవుడితో గడుపుతారా? సెల్ ఫోన్తో గడుపుతారా? ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కాదు, టీవీలోకే ఎన్నొచ్చినాయి. సెల్ ఫోన్ చూసి కళ్ళు లాగుతున్నాయి బిడ్డలకు పాపం. అందుకని పెద్ద పెట్టుకుంటారు ఇళ్లలో. పెద్ద పెట్టుకొని అంత రిమోట్తోనే యూట్యూబ్ కావాలంటే వచ్చింది, నెట్ కావాలంటే వచ్చింది, గూగుల్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది. తెలుసా మీకు? వచ్చింది. ఏవి కావాలంటే వస్తాయి, చూసుకోవచ్చు. జనాల యొక్క ఆత్మీయతను ఆర్పి కూసున్నాడు సైతాన్. నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు అందరి భక్తి మీద నీళ్లు జల్లి కూర్చున్నాడు సైతాన్. భక్తి లేదు, అజ్జుడని ఒక పక్క రాకడికి అన్ని సర్వం సిద్ధం అవుతా, పరిస్థితులు అలా ప్యాక్ అవుతా వస్తున్నాయి. దాని స్పర్శనే వదిలేసుకొని ఈ నేత్రాశ పాపంలో మునిగి తేలుతా ఉన్నారు భక్తులతో సహా. ఇట్లాంటి మాటలు వినపడ్డప్పుడు అంటున్నారు కానీ 1-2 రోజులే, తర్వాత మళ్ళీ మామూలే. అంటే అంత వీక్ అయిపోయారు, రోషం కోల్పోయారు, స్పర్శ కోల్పోయారు, ఆత్మీయ స్పర్శ. వీళ్ళ వల్ల ఏం జరిగింది కార్యం? వీళ్ళ వల్ల ఏం వచ్చింది ఉద్యోగం? వీళ్ళు చేతులు ఉంచినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు తాకినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు సంచరించిన సమాజాల్లో ఏమొచ్చింది ఉజ్జీవం? మనం ఒక సమాజంలో సంచరించామంటే ఖచ్చితంగా ప్రభావం పనిచేయాలి, ఆత్మల్లో కార్యం జరగాలి. ఒక గడ్డ మీద మనం పని మొదలు పెట్టామంటే ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించిన దినములు కావాలి. ఆ దినములు చార్లెస్ జి ఫిన్నీ దినములు, ఆ ప్రాంతమును దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ బ్రైనార్డ్ దినములు, రెడ్డినియన్లను దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ లివింగ్స్టన్ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. జాన్ వెస్లీ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. ఇంగ్లాండ్ ని దేవుడు దర్శించిన దినములు. ఇప్పుడు దరిద్రులుగా తయారై ఉండొచ్చు ఇప్పటి తరం, కానీ జాన్ వెస్లీ ఉన్న తరములో, ఆ తరములో గొప్ప ఉద్యోగం వచ్చింది. అప్పటి ప్రజలు గొప్ప ఉద్యోగాన్ని చూశారు. వాళ్ళు దేవుని ఆత్మ సంబంధులై మండారు, దేవుని దగ్గర చేరారు. రాబర్ట్ యువాన్, ఆ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. వేల్స్ ఉజ్జీవం. మన దినములు కూడా మన ప్రాంతములను, మన ప్రదేశాలను దేవుడు దర్శించిన దినములుగా మారాలంటే నేను చెప్పిన పందాల్లో మనం అడుగులు వేయాలి. శక్తితో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవునితో ఉండాలి. మరియమ్మ చెప్పింది అదే, ఆయన మీతో చెప్పునది. అందరు చెప్పండి, ఆయన మీతో చెప్పునది. ఏం చెప్పాడు? నాతో ఉండండి. పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖం నాకు కనబడనిమ్ము అన్నాడు. నువ్వేమో చెత్తవాటికి నీ ముఖం చూపించుకుంటూ కూర్చో, ఆయన ముందుగా.
పనికి మాలిన స్థలాల్లో కూర్చుంటున్నావు నువ్వు, పనికి మాలిన వ్యాపకాల్లో కూర్చుంటున్నావు నువ్వు. నో నో నో, దేవునికి చూపించు నీ ముఖం. ఆ ముఖానికి వెలుగు వస్తుంది. దేవునికి వినిపించు నీ స్వరం. ఆ స్వరానికి దేవుడు అధికారం ఇస్తాడు. అది మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. లే, పైకి లేచి నిలబడు. దానికి దీనికి దీనికి దానికి దానికి దీనికి పద్దాకలు భయపడతా కృంగిపోతా, కుమిలిపోతా, తరం పడతా, నీరు గారిపోతా, దిగజారిపోతా. ఛే, ఎంతకాలం ఈ నాశరక బత్తి. కృంగిపోయే వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్పింది? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడు అవుతావు అని చెప్పింది వాక్యం. కాస్త కూస్తో ఉన్న సామర్థ్యం కూడా పోగొట్టుకుంటావు నువ్వు కృంగిపోతే. కృంగుబాటుకు తావివద్దు, నేను లేవనెత్తే వాడిని నేనున్నాను, నా వైపు చూడు అంటుంది వాక్యం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చునని రాయబడి ఉంది. భయం గుప్పెట్లు ఎందుకు బతుకుతున్నావు? విశ్రాంతిలో ఉండమన్నాను నేను. నువ్వు భయంలో ఎందుకు బతుకుతున్నావు? భయపడటం వల్ల ఉరి వచ్చునను. చింతించటం వల్ల మీకేం ప్రయోజనం అంటున్నాడు. భయము, చింత, దిగులు, విచారం, కృంగుబాటు దులిపేయాలి. సరిచేయబడాలి. విషన్న వదనాలతో ఉంటాం కాదు. దేవుని ప్రకాశము, దేవుని ఆనందం, దేవుని ముఖ ప్రకాశం మన ముఖాల్లో తేజరెళ్ళాలి. నువ్వే కృంగిపోయి, దిగులు పడి, విచారపడి, నీరు గారిపోయి భయపడతా ఉండి నువ్వు సమాజాన్ని ఏం ప్రభావితం చేస్తావు? నీ బొంద ఏం ప్రభావితం చేస్తావు? నీ ముఖంలో దేవుని వెలుగు ప్రసరించాలి. ఎప్పుడన్నా చూడు ఆ తల్లి ముఖం ప్రకాశిస్తూ ఉంటది. ఆమె సమస్యలు లేవా, ఇరుకులేవా, ఎన్నన్నా ఉండనే లెక్క కూడా చేయొద్దు. దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉంటది. ఎప్పుడు దేవుని అందరి విశ్రాంతిలో ఉంటది. ఆమె విశ్వాసము గలది. కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. ఆయనకి కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. అది కాదు, సరిచేయబడదాం. ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో మనం ఎదురు చూడటం కాదు, వెంపర్లాడటం కాదు. దేవునితో కనెక్ట్ అవుదాం. నా ఆశ, నా ఆకాంక్ష అదే, మిమ్మల్ని అందరినీ నా దేవునికి కనెక్ట్ చేయాలి. ఆయనతో మీరు లింక్ అయ్యారంటే సరఫరా డైరెక్ట్ గా మీకు లభిస్తుంది. అనేక మందిని వెలిగించగలుగుతారు. ఫిలిప్పు లాగా.